ప్రస్తుతం మనం చెర్లపల్లి ఏరియాలో ఉన్నాము. చెర్లపల్లి ఏరియా అంటే ఇక్కడ నుంచి మనము చెంగిచెర్ల, అదేవిధంగా ఉప్పల్ ఈ రూట్లో కూడా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి మనము రాంపల్లి ఏరియా, గట్కేసరు, అదేవిధంగా ఈసీఐఎల్ ఈ విధమైన మొత్తం సెంటర్ ఆఫ్గా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే నేను మిమ్మల్ని అయితే మాట్లాడుతున్నాను. ఈ మొత్తం భూముల ధరలు ఎలా ఉన్నాయి, ఏ కాలనీలో ఎంత ధర అయితే పలుకుతున్నది, మీకు ఒక 100 గజాల స్థలం తీసుకుంటే ఏ రేట్లో వస్తుంది, మనకి రైల్వే స్టేషన్ రాగానే ఇక్కడ భూముల ధరలు ఒక ఆకాశాన్ని అంటుకుంటాయని చెప్పేసి అనుకున్నటువంటి రియలిస్టిక్ మాటలు కూడా ఇప్పుడు నిజమయ్యాయా లేదా అని చెప్పేసి ఒక 2 ఇయర్స్ తర్వాత మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం కూడా భూముల ధరల గురించి అయితే నేను మీకు అయితే చూపిస్తాను. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న ఏరియా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నిజంగా ఒక హోప్ లా కనిపించే ప్రాంతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో సొంతిల్లు అనేది చాలా మందికి చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. కొన్ని చోట్ల రేట్స్ చూస్తే ఇక్కడ ఇల్లు కొనడం మన వల్ల కాదు అనిపిస్తుంది. కానీ ఇంకా కొన్ని ఏరియాలు మాత్రం మిడిల్ క్లాస్ ని పూర్తిగా మర్చిపోలేదు. ఈ రోజు మనం వచ్చింది చెర్లపల్లి, చెంజిచెర్ల, రాంపల్లి, చిన్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ భూముల రేట్లు ఎలా ఉన్నాయి? పర్వాలేదు, అప్పుడు కంటే ఇప్పుడు పెరిగినాయి. బట్ ఏంటంటే ఉన్న జాగాలోనే పెరిగినాయి అనుకోండి. స్టేషన్ పక్కన చుట్టుపక్కన మీకు రేట్లు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మెయిన్ రోడ్లో కూడా మంచిగా డెవలప్ అయింది. ఎంత గజం ఎంత పలుకుతుంది? ఇప్పుడు మన మెయిన్ రోడ్కి అయితే మీకు 80 నుంచి 1,00,000 దాకా కూడా ఉన్నది. ఇప్పుడు ఒకవేళ కొంచెం లోపలికైతే లోపల కొంచెం సెకండ్ బీట్, థర్డ్ బీట్ అట్లా అంటే 45-50 ఉన్నది. దాని ఇంకా కొంచెం లోపల పోతే 35 దాకా కూడా దొరికిపోతుంది. 35,000 కూడా గజం దొరుకుతుంది. ఇక్కడ కొత్త కాలనీస్ అనేది ఏమైనా ఉన్నాయా? అన్ని కొత్త కాలనీసే ఉన్నాయి. ఈసీ నగర్, బిఎన్ రెడ్డి నగర్ అంతా ఇది అంతా కొత్త కాలనీసే ఉన్నాయి కదా. ఇంతకు ముందు ఏం లేకుండే. ఇప్పుడు మొత్తం డెవలప్ అయిపోయింది. చెర్లపల్లి మొత్తం డెవలప్ అయింది. అంటే గతం ఒక 2 సంవత్సరాల ముందు రైల్వే స్టేషన్ రాకముందు పోల్చుకుంటే ఇప్పటికి ఉన్న తేడా ఏముంటుంది? అప్పుడు భూముల ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు భూముల ధరలు ఎలా ఉన్నాయి? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నాయి. అప్పుడు 5,000 అంటే కూడా మేమే కొనలే 7 సంవత్సరాల క్రితం. దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత అయితే ఇంకా చాలా పెరిగిపోయింది. ఇప్పుడు అయితే చాలా ఉన్నాయి రేట్. కేవలం 7,000 రూపాయల గజం ఉండేనా? అప్పుడు నేను వచ్చినప్పుడు అయితే 7 ఇయర్స్ బ్యాక్ అయితే 7,000 గజం ఉన్నది, 8,000 గజం ఉన్నది. మెయిన్ రోడ్ కి కూడా దొరుకుతుండే. ఇప్పుడు లేదు, ఇప్పుడు దొరకట్లేదు. ఇప్పుడు దొరకదు. ఓకే, ఇక్కడ మామూలుగా రెంట్ కు ఉన్న వాళ్ళు రెంట్ అయితే ఎంత? రెంట్లు కూడా చాలా పెరిగిపోయినాయి. ఇంతకు ముందు అంత రెంట్లు లేకుండే, ఇప్పుడు రెంట్లు చాలా పెరిగిపోయినాయి. ఒక 2 BHK హౌస్ మామూలు కమర్షియల్ కాకుండా ఒక 2 BHK ఇల్లు తీసుకోవాలి అని అనుకుంటే రెంట్ ఎంత ఉంది? 2 BHK మినిమం మీకు 12 to 14 కి తక్కువ దొరుకుతుంది. ఓకే, మెయిన్ రోడ్ షట్టర్స్ కూడా చాలా రేట్ పెరిగిపోయాయి. ఎంత ఉన్నాయి మెయిన్ రోడ్ షట్టర్ రేట్స్? మెయిన్ రోడ్ షట్టర్ అయితే ఇక్కడ అడిగేటోళ్ళు లేకుండే, ఇప్పుడైతే దొరికేది కష్టం ఉండదు అనుకోండి. రైల్వే స్టేషన్ వచ్చినాక ఈ ఏరియాకి బాగానే భూముల ధరలు బాగానే పెరిగాయి. అక్కడ పక్కన చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ ఏరియా కూడా ఉంది కదా. ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉన్నది, బట్ మీకు రెసిడెన్షియల్ కూడా ఉన్నది, అన్ని ఉన్నాయి కదా. ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ నియర్ బై ఏరియాస్ మల్లాపూర్ కూడా పక్కకే కదా. సరౌండింగ్ మీకు 3-4 కిలోమీటర్స్ దాకా అయితే చాలా పెరిగిపోయినాయి. 3-4 కిలోమీటర్స్ మల్లాపూర్ ఉన్నది, చెంగిచెర్ల ఉన్నది. ఇక్కడ నుంచి పోతే రాంపల్లి ఉన్నది. రాంపల్లిలో ప్రస్తుతానికి అయితే రేట్లు బాగానే ఉన్నాయి. డెవలప్మెంట్ బాగానే అవుతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది, రోడ్ పెద్దగా అయింది ఇక్కడ. దానివల్ల కొంచెం మనకు మామూలు వాళ్ళకి కూడా ఒక 20,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి. 20-25 నుంచి ఉన్నాయి, 50 దాకా ఉన్నాయి. 20,000 గజం నుంచి 50,000 గజం వరకు ఉన్నాయి. డెవలప్మెంట్ మంచిగా అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ పక్కన మనకి స్కూల్స్, కాలేజెస్ అన్ని విధాల స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి దగ్గరలో. ఓకే, డిమార్ట్ పడుతుంది. సో డెవలప్మెంట్ బాగుంది ఇక్కడ నాగారము, రాంపల్లి. ఓకే, ఇప్పుడు మనకి ఒక సామాన్యుడు ఒక 100 గజాల ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటే స్టార్టింగ్ 100 గజాలు అంటే ఎక్కడి నుంచి ఉందన్నా మన ప్రైస్? 100 గజాలంటే మనకు దగ్గర 45 లక్షల నుంచి దొరుకుతాయి ఇక్కడ. 45 నుంచి 50 స్టార్టింగ్ ప్రైస్. 45 నుంచి స్టార్టింగ్. జస్ట్ 45 లక్షలకి 100 గజాలు. దానికి లోన్ కూడా వస్తుంది? లోన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏరియా? 4.5 కిలోమీటర్స్. రైల్వే స్టేషన్ కూడా రైల్వే స్టేషన్ ఇంచుమించు 4 ఉంది. అపార్ట్మెంట్స్ 35 నుంచి దొరుకుతాయి ఇక్కడ. 35 నుంచి 35 లక్షలలో వచ్చేస్తున్నాయా? దొరికిపోతాయి. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ అన్న ఎక్స్పీరియన్స్? నేను ఒక 8-9 సంవత్సరాలు అవుతుంది. మొత్తం రియల్ ఎస్టేట్ లోనే ఉన్నారా? రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ అన్ని చేస్తూ ఉంటారా?
అయితే ఇప్పుడు ఎట్లా ఉంది మార్కెట్? అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చినాక కొంచెం మార్పులు చేర్పులు అనేది జరుగుతుంది, మార్కెట్ అంతా లాస్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఎలా ఉంది? రేవంత్ రెడ్డి వచ్చినాక అయితే మార్కెట్ కుప్పకూలిపోయింది. సో ఇక్కడ ఈ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ ఏరియాలో ఎక్కువ లేకుండే, ఇప్పుడు ఏంటంటే రైల్వే స్టేషన్ వచ్చింది. దాని తర్వాత సిటీ చుట్టుముట్టు చూస్తే రాంపల్లి ఒకటే తక్కువ రేట్లు ఉంది. రాంపల్లి, గట్కేశ్వర, కీసర ఈ ఏరియాలో బాగా తక్కువలో ఉన్నాయి రేట్ ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇది గ్రేటర్ హైదరాబాద్ అయిపోయింది కదా, మల్కాజ్గిరి జోన్ కూడా వస్తుంది కాబట్టి తక్కువ అంటే మనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ లో కలిపారు ఇది. ఓకే. ఈ సిటీ చుట్టుముట్లో ఇక్కడనే రీజనబుల్ రేట్ ఉన్నాయి కొంచెం. ఇక్కడ ఏమైనా హైడ్రా టెన్షన్ అట్లాంటిది? హైడ్రా ఏం లేదండి ఇక్కడ, చెరువులు దగ్గరలో ఏం లేవు చెరువులు. ఓకే. హైడ్రా అలాంటిది ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం లాస్ అని కొనే వాళ్ళకి ఇప్పుడు బెనిఫిట్. కొనే వాళ్ళు అనుకుంటే ఇప్పుడు కొనాలి, ఇది కొనే వాళ్ళకి మంచి అవకాశము. ఏంటంటే రేట్లు డౌన్ ఉన్నాయి కాబట్టి కొనుక్కోవచ్చు. మళ్ళీ గవర్నమెంట్ మారితే రేట్లు అయితే పెరుగుతాయి అనుకుంటారు అందరు. ఇప్పుడున్న టైంలో కొనుక్కోవడం బెస్ట్ అని అంటారు. ఫ్యూచర్ అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ రాకముందు ఇక్కడ ఇంత పెద్ద రోడ్డు లేదు. అవును. ఇక్కడ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి సుమారు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుండే. ఇంత పెద్ద రోడ్ అయితే లేదు. అంటే అప్పుడు ఎట్లా ఉండే ధరలు? అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, అప్పుడు ఎంత ఉండే ధరలు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు ఏంటంటే రాంపల్లి అంటే కొంచెం పట్టించుకునేటోళ్ళు కూడా కాదు, రాంపల్లి అంత దూరం అనేటోళ్ళు. ఇప్పుడు ఈ రోడ్డు పెద్దగా అయింది, రైల్వే స్టేషన్ వచ్చినాక ప్రతి ఒక్కరు సిటీ వాళ్ళందరూ ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ మల్కాజ్గిరి వాళ్ళు ఇక్కడ వస్తున్నారు, తార్నాక, సికింద్రాబాద్, కుకుడుపల్లి, హౌసింగ్ బోర్డు ఇక్కడ వస్తుంది. అక్కడ కొనలేరు ఇప్పుడు ఆ ఏరియాలో. ఈ ఏరియాలో కొంచెం రేట్లు తక్కువ కాబట్టి ఇటువైపు వస్తున్నారు అందరూ. కీసర రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఫుల్ ఉంటుంది, ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ కూడా బాగా అవుతుంది. అంటే ధరలు ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే అప్పుడు ఎంత గజం పలుకుతుండే, ఇప్పుడు ఎంత గజం పలుకుతుంది? ఇంచుమించు ఏంటంటే రోడ్ అయినాక ఒక 1000-2000 ఇంప్రూవ్ అయినాయి, పెరిగినాయి. అంతకుముందు కొంచెం తక్కువ ఉంటుండే, ఇప్పుడు కొంచెం ఈ రోడ్డు డెవలప్ అయిన రైల్వే స్టేషన్ ఒక 1000 నుంచి 2000, 3000 వరకు పెరిగినాయి గజానికి. ఓకే. మార్కెట్ మంచిగా ఉందా? రియల్ ఎస్టేట్ మంచిగా నడుస్తుందా? అయితే బాగా నడుస్తుంది, మంచిగా ఉంది. మీది మంచిగా నడుస్తుందా? ఏం పేరు అండి మీది? నర్సింగ్ అండి. నర్సింగ్. ఇక్కడేనా ప్రాపర్? సిద్దిపేట. ఇక్కడ రియల్ ఎస్టేట్ సత్యనారాయణ కాలనీ ఓన్ హౌస్, మౌలాల్ హౌసింగ్ కూడా ఉంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ రోజుల్లో హైదరాబాద్లో రెంట్ ఎలా పెరిగిపోయాయో అందరికీ తెలుసు. కానీ ఈ ప్రాంతంలో ఇంకా 12,000 నుంచి కూడా రెంట్స్ కనిపిస్తున్నాయి. అంటే జాబ్ చేసుకునే వాళ్ళకి, కొత్తగా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యే ఫ్యామిలీస్కి, మొదట రెంట్లో ఉండి తర్వాత ఓన్ హౌస్ ప్లాన్ చేసే వాళ్ళకి కూడా ఈ సైడ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ కంప్లీట్ విలేజ్ ఫీల్ కూడా కాదు, మళ్ళీ ఫుల్ సిటీ ట్రాఫిక్ టెన్షన్ కూడా కాదు. ఫ్యామిలీతో పీస్ఫుల్గా ఉండొచ్చు. అలాగే హైదరాబాద్ కనెక్టివిటీ కూడా మిస్ అవ్వదు. మార్నింగ్ బయటికి వస్తే కాలనీస్లో ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పీపుల్ వాకింగ్ చేస్తూ ఉంటారు. చాలా పీస్ఫుల్ ఫీల్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి లగ్జరీ కన్నా పీస్ ఇంపార్టెంట్ అయిపోయింది. రెంట్ హౌస్ టెన్షన్ లేకుండా ఇది మా సొంత ఇల్లు అని చెప్పుకునేలా సాటిస్ఫాక్షన్ కావాలి. అచ్చంగా అలాంటి వాళ్ళకి ఈ ప్రాంతం హోప్లా కనిపిస్తుంది. డెవలప్మెంట్ చూసినా, కనెక్టివిటీ చూసినా, బడ్జెట్ ఆప్షన్ చూసినా, ఫ్యూచర్ గ్రోత్ చూసినా ఈ మొత్తం బెల్ట్ చాలా బ్యాలెన్స్డ్ ఏరియా అని చెప్పొచ్చు. నేను ఒకటి మాత్రం క్లియర్గా చెప్తా, బడ్జెట్లో హైదరాబాద్ దగ్గర ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఒక్కసారి తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయాలి. గ్రౌండ్ రియాలిటీ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ సైడ్ వైపు మూవ్ అవుతున్నారని అర్థమవుతుంది. నిజంగా చెప్పాలంటే భాగ్యనగరానికి ఒక పక్కన ఉన్న ఈ ప్రాంతం చాలా మిడిల్ క్లాస్ కుటుంబాల సొంత ఇల్లు కలని నిజం చేసే కెపాసిటీ ఉన్న ఏరియా అని చెప్పొచ్చు. అట్లనే పోతే ప్లాట్ల ధరలు కానీ, ఇండ్ల ధరలు కానీ ఈనాడు బిల్డర్లు అంతా కూడా పెద్ద అవస్థపడుతూ ఉన్నారు. కట్టిన వాళ్ళంతా కూడా సేల్స్ కాక ఆఖరికి ఇంట్రెస్ట్లు తెస్తే ఆ ఇంట్రెస్ట్లకు వాళ్ళతోనే వదిలేయడం కూడా జరుగుతూ ఉంది చాలామంది బిల్డర్స్. ఇంతకుముందు గతంలో మేస్త్రి పని చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ ఇప్పుడు బిల్డర్గా తయారైన వ్యక్తులు కూడా ఉన్నారు. వారంతా కూడా మళ్ళీ మేస్త్రిగా తయారవుతారు ఇప్పుడు. దీనికి అంతటి కారణం అసలు హైడ్రానా లేదా ప్రభుత్వమా అసలు అర్థం కాక చాలామంది సతమతం అవుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఉన్నటువంటి మన రాంపల్లి ఏరియాలో హైడ్రా అనేది ఎక్కువ కనిపించట్లేదు, అయినా కూడా రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా? రాంపల్లి కానీ, నాగారం కానీ, గట్కేసర్ కానీ, ఇటు జవహర్ నగర్ కానీ, ఇటు మేడ్చల్ దాకా కూడా పెద్ద కనిపిస్తలేదు. కానీ
హైడ్రా ఆఫీస్ అనే ఉన్నది. హైడ్రాలో ప్రజావాణి అని తెరిచినారు. చాలామంది ప్రజావాణికి వెళ్తాం, చూడు బిడ్డాని వీడ కడుతువా ప్రజావాణి పోతాం అనే బెదిరింపులు కూడా కొంతమంది బ్రోకర్లు, మీడియేటర్స్ బెదిరిస్తూ ఉన్నారు. అట్లా కూడా చాలామంది కూడా ఎందుకులే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని ఎవరు కూడా ఇన్వెస్ట్ చేస్తలేరు. అంటే ప్లాట్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు అంటే బిల్డర్స్ ఎక్కువ కొనుగోలు చేస్తున్నారా, లేకపోతే నార్మల్గా సామాన్య పబ్లిక్ వచ్చి కొనుక్కుంటూ ఉంటారా? అంటే ఎక్కడ చూసినా కూడా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఏ గల్లీలో చూసినా కూడా హౌస్ ఫర్ సేల్, ప్లాట్ ఫర్ సేల్ ఇట్లాంటి బోర్డ్స్ అయితే దర్శనం ఇస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 10 సంవత్సరాలు ల్యాండ్ ధరలు అనేది విపరీతంగా పెరిగిపోయినాయి. ఏది ఎకరాల ధరలు. దానితోటి ఓ ఎకరనో అర్ధ ఎకరనో అమ్ముకొని వచ్చి సిటీలో ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉండాలని, వాళ్ళ పిల్లల చదువు కోసం ఇక్కడ ఉండాలని, వాళ్ళ పిల్లలు ఉద్యోగం కోసం ఉండాలని ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఇల్లు కొనుక్కొని చాలామంది ఇటు సిద్దిపేట కానీ, ఇటు నిజామాబాద్ కానీ, అటు కరీంనగర్ కానీ, ఇటు పోతే వరంగల్, నల్గొండ, ఖమ్మం అక్కడ ప్రాంతాలలో అంతా కూడా సిటీ వాదం. బోడుప్పల్ కానీ, పిర్జాద్గూడ కానీ, మేడిపల్లి కానీ, పోచారం కానీ, ఇటు పోతే యమునంపేట్, రాంపల్లి, దొమ్మాయిగూడ, నాగారం, ఇట్లా మేడ్చల్, కొంపెల్లి, దూలపల్లి, బాచుపల్లి, గుండ్లపోచంపల్లి ఈ ఏరియాలో స్థిరపడడానికి చాలామంది మారుమూల గ్రామాలలో అంతా కూడా ఎకరనో అర్ధ ఎకరనో 2 ఎకరాలు అమ్ముకొని ఇక్కడ మంచి మంచి ఇల్లు వాళ్ళు బిల్డర్లతో పర్చేజ్ చేసి ఇక్కడ స్థిరపడే విధంగా ఏర్పరచుకోవడం జరిగింది. ఇక్కడ ఇల్లు కొనాలనుకుంటే ఇప్పుడు ఇది సరైన టైం అంటారా? అంటే మార్కెట్ లో ఉంది అని మీరు చెప్తూ ఉన్నారు. మార్కెట్ లో ఉంటే ఇప్పుడు ఇక్కడ మన ఏరియాలో ఇల్లు కొనుక్కోవడం సరైన కరెక్ట్ టైమేనా అంటారా? ఇది వాస్తవమే, కరెక్ట్ టైమే. కానీ డబ్బులు కూడా ఉండాలి కదా తన కొనడానికి కూడా. కరెక్ట్ టైమే. మార్కెట్ మీద ఇంత గతంలో కూడా 200 గజాలు 1,50,00,000, 1,60,00,000 అమ్మిన వాళ్ళు కూడా ఈరోజు 1,30,00,000, 1,40,00,000 కూడా ఇవన్నీ 10-20 లక్షల తేడాతో కూడా ఇవన్నీ రెడీ ఉన్నారు. కానీ అయినా కానీ మార్కెట్ లేదు, సేల్ అయితే లేదు. ఓకే, ఇక్కడ గజం ఏం రేట్ పలుకుతుంది? అంటే కాలనీలో కావచ్చు, కొంచెం హై కాలనీలో కావచ్చు, అదేవిధంగా మెయిన్ రోడ్ కావచ్చు. నాగారం మున్సిపల్ ఇప్పుడు గ్రేటర్ అనుకొని, మా బార్డర్ అనుకొని, కుషాయిగూడ బార్డర్ అనుకొని మా ఎస్వి నగర్లో మాత్రం 50 నుంచి 55, 60 వేలు కూడా ఉన్నది. అది నార్త్ ఫేసో ఈస్ట్ ఫేసో ఇట్లా ఉంటాయి. అది కూడా బిల్డర్ సైజు ఉంటాయి. అదేవిధంగా ఇట్లా ఈస్ట్ గాంధీనగర్, వెస్ట్ గాంధీనగర్, ఈస్ట్ గాంధీనగర్లో మాత్రం 50, 55, 52, 53 అది కూడా బిల్డర్ సైజు ఉంటేనే. ఓకే, ఇక్కడ మామూలుగా కొంచెం లోపలికి రాంపల్లి అటు రాంపల్లి పోతే 40, 45, ఇంకా జస్ట్ లోపల పోతుంటే ఇంకా 30, 35 ఇట్లా ఉన్నాయి. అంటే గతంతో పోల్చుకుంటే, గతం అంటే అంటే నేను ప్రభుత్వాల గురించి మాట్లాడతలేను, గతంతో పోల్చుకుంటే అంటే దీనికి మనకి ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా రోడ్ కావచ్చు, అదే విధంగా చెర్లపల్లి మెయిన్ గా రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చినాక ఇక్కడ మనకి ఏమైనా మీకు అభివృద్ధి అనేది ఏమైనా జరిగిందా? ఇక్కడ మేము కూడా అదే అనుకున్నాం. దాదాపు 2 సంవత్సరాల కింద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది చెర్లపల్లి రైల్వే స్టేషన్. నేను అనుకున్న విపరీతమైన రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంటుంది, భారీగా పుంజుకుంటుంది అని కూడా అనుకున్నాం. దానికి తోడు కూడా రోడ్లు కూడా అవుతున్నాయి, రోడ్లు అవుతలేవని కాదు, కొద్దిగా రోడ్లు కూడా అవుతున్నాయి. కానీ అయినా కానీ పబ్లిక్లో మాత్రం చలనం లేదు, ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ అనేది తగ్గింది. ఓకే, రాబోయే 5 సంవత్సరాలలో ఇంకా మీరు ఎలాంటి ఏరియాని ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? బాగుండాలని కోరుకుంటున్నాం, చాలా చక్కగా ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు మాతోటి సరి అయినది ఏది నిజాంపేట కానీ, బాచుపల్లి కానీ, అటు పోతే దూలపల్లి, కొంపెల్లి, ప్రగతి నగర్ అవి ఇప్పుడు ఆల్రెడీ దగ్గర దగ్గర ₹1,00,000 గజం పోయింది. ఇక్కడ అదే 50-55 కాడనే ఉన్నది. ఓకే, ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్, నీటి సౌకర్యాలు అట్లా బాగుంటాయని. గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడే అభివృద్ధి, ఇప్పుడు మళ్ళీ ఏది లేదు. అంటే ఇది మన మల్కాజ్గిరి జోన్ జిహెచ్ఎంసీ, హైదరాబాద్ అయిన తర్వాత ఒక్క ₹10 పని చేయలే. ఇది కూడా హైదరాబాద్. ఇప్పుడు ఇది మల్కాజ్గిరి జోను, మల్కాజ్గిరి కమిషనర్ ఏరియా. కానీ ఇప్పుడు వరకు కనీసం ఆటోలకు డీజిల్, ట్రాక్టర్లకు డీజిల్ పోయలేని పరిస్థితి. ఓకే, ఈ ఏరియాలో మనకి మామూలుగా రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఇప్పుడైతే స్టేబుల్ గా ఉన్నాయా? ఇట్లున్నాయి రేట్స్ ఇప్పుడైతే అట్లనే ఆగినాయి. కానీ ఎవరు కూడా తక్కువకైతే వాళ్ళు ప్లాట్లు అమ్ముతలేరు. ఎవరో ఒక 100 కోట్లకు ఎవరైనా అవసరం ఉండి అమ్ముకుంటే
అది సేల్ అవుతుంది. అంటే ఇల్లు కట్టుకొని ఉంటే బెస్ట్ అంటారా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకొని పెట్టేసుకుంటే బెస్ట్ అంటారా? ఇక వాళ్ళ ఒపీనియన్ మనం ఏం చెప్తాం దానికి కానీ. అంటే చాలా మంది ఇప్పుడు మామూలుగా ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్లు, డిటిసిపి లేఅవుట్లు, జీపీ లేఅవుట్లు ఇలా ఉంటున్నాయి కదా. మామూలుగా జీపీ లేఅవుట్లో కూడా పబ్లిక్ భయపడుతున్నారా? అంటే ఇంకా ఇప్పటికి కూల్చివేతలు జరుగుతాయి. ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వాలనే జీపీ లేఅవుట్లు అనేది మొత్తం కూడా తీసేసింది. ఇప్పుడు ఏం తెచ్చినా హెచ్ఎండిఏకెళ్ళి తీసుకురావాలి. ఆ హెచ్ఎండిఏ పోవాలన్నా కానీ ఎకరా 2 ఎకరాలకైనా 3 ఎకరాలకైనా 5 ఎకరాలకైనా వాళ్ళ మన చెప్పులు అరిగే వరకు తిరుగుతా ఉన్నాం హెచ్ఎండిఏ చుట్టూ. అయినా పర్మిషన్ అంత ఈజీగా రాదు, అట్లా తయారైంది. సార్ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి? భర్తే ఇక్కడ భర్త. అంటే మీకు తెలిసినప్పటి నుంచి అంటే రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా పెరిగినాయి? ఇప్పుడు బాగా పెరిగినాయి. ఒక 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం బాగా పెరిగినాయి. అప్పటికిప్పుడు చాలా పెరిగినాయి. మామూలుగా గజం ఎంత ఉంటుండే? గజం ఎంత 10-15 వేలు ఉంటుండే. అటువంటిది 40, 45, 50, 30 ఇట్లా వచ్చాయి. ఒక 30,000 ఇప్పుడు గజం ఉన్నది, అప్పుడు ఒక 5-6 వేలు ఉంటుండేనా? అంతేనా సార్? అంతే. మీ ప్రాంతం కోసం లాస్ట్ ఫైనల్ గా మీ ప్రాంతంలో ఇల్లు కొనాలి అని అనుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏమంటారు సార్? లాస్ట్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇటు పోతే ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, అట్లనే పోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, విజయవాడ వెళ్ళొచ్చు, ఇటు వరంగల్ వెళ్ళొచ్చు, నల్గొండ వెళ్ళొచ్చు. ఎందుకంటే సరి అయిన ప్లేస్ ఇది. రాంపల్లి చౌరస్తా నుంచి గట్కేసర్ జంక్షన్ వరకు కూడా ఇరువైపులా కూడా ఎక్కడ కొన్నా రేపు ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.